ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మొదటగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామాలు, అక్షరభిక్ష పెట్టిన గురుదేవులకు సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ, మనం తెలుగు భాషకే వన్నె తెచ్చిన, తెలుగు భాషకే సొంతమైన తెలుగు పద్యాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈరోజు శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకము గురించి తెలుసుకుందాం. మొదటగా కవి పరిచయం. కాకుత్సం శేషప్ప కవి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు కవి. 18వ శతాబ్దికి చెందినవాడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతానికి చెందినవాడు. చాత్తాద వైష్ణవుడు. ధర్మపురిలోని నరసింహస్వామికి జీవితాన్ని అంకితం చేసినవాడు. ఈ కవి ధర్మపురి క్షేత్రంలో వెలసిన శ్రీ నరసింహస్వామిపై అనేక రచనలు చేశారు. ఈ రచనల ఆధారంగా ఈ కవి పేదవాడని, భక్తుడని, దేశ పరిస్థితులను ఎరిగినవాడని తెలుస్తున్నది. శతకంలోని పద్యములలో శ్రీ మహావిష్ణువును సంబోధించడంలో మృదుత్వం, కాఠిన్యం, బెదిరింపు, కోపము చూపి తన భక్తి స్వాతంత్రం ప్రకటించుకున్నాడు. వీరి రచనలు 1 నరహరి శతకము, 2 ధర్మపురి రామాయణము, 3 శ్రీ నృకేసరి శతకము, 4 నరసింహ శతకము, 5 అవనిజా చరిత్రము. ఇక శతక పరిచయానికి వస్తే, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ, దురిత దూర అనే మకుటంతో ధర్మపురి క్షేత్రంలో కొలువైన నరసింహస్వామిని సంబోధిస్తూ 100 సీస పద్యాలలో రచింపబడిన ఈ శతకము భక్తిరస ప్రధానమైనది. శతక సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన వేమన, సుమతి మొదలైన శతకాల కోవలోకి ఈ శతకం కూడా వస్తుంది. చాలామంది ఈ శతకాన్ని పారాయణంగా చేసేవారంటే ఈ శతకానికి ఎంత ప్రజాదరణ ఉన్నదో అర్థమవుతుంది. ఈ శతకంలోని భాష సరళం, సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండడం వలన అత్యంత విశేషాదరణ పొందింది. ఈ కవి క్రీస్తు శకము 1735లో పుట్టి 1875లో మరణించినట్లుగా తెలుస్తున్నది. ఇక నరసింహ శతకంలోని ఒక పద్యాన్ని పరిశీలిద్దాం. పద్మలోచన సీసపద్యముల్ నీ మీద చెప్పబూనితి నయ్య చిత్తగింపు, గణయతి ప్రాస లక్షణము చూడగలేదు, పంచకావ్య శ్లోక పఠనలేదు, అమరకాండత్రయం వరసి చూడగలేదు, శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు, నీ కటాక్షంబుననే రచించెదగాని ప్రజ్ఞనాయదిగాదు ప్రస్తుతింప, తప్పుపడనేమి సద్భక్తి తక్కువౌనే, చెరకునకు వంకనేమి చెడునెతీపు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇప్పుడు పద్యం యొక్క తాత్పర్యము. తామర రేకుల బోలు నేత్రములు కలిగిన ఓ నరసింహస్వామి, నేను నీ మీద కొన్ని సీస పద్యములు చెప్పుటకు పూనుకొంటిని. గణయతి ప్రాస లక్షణములు విచారింపలేదు, పంచకావ్యములు చదువలేదు, త్రికాండ అమరమును గాని శాస్త్ర గ్రంథములను గాని చదువలేదు, నీ కటాక్షము చేతనే వ్రాసెదను గాని కొనియాడుటకు నా సామర్థ్యము గాదు సుమా.
చెరకుగడ వంకరగా నుండినను తీపు ఏలాగు లోటు పడదో అట్లే తప్పులు పడినను భక్తికి లోపము లేదు అని శేషప్ప కవి సవినయంగా సమర్పించుకుంటున్నాడు. ఓం శ్రీమాత్రే నమః. మరో పద్యంతో కలుద్దాం. స్వస్తి.